పట్టిసీమలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డుమనగ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ ఘనంగా నిర్వహించేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆలయ పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేయాలని చెప్పారు. శివరాత్రి ఉత్సవాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలోనే 23వ తేదీ కల్లా పనులన్నీ పూర్తవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం రేపు జరగబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి పోలవరం పట్టిసీమ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఇదైతే ప్రజలకి అసౌకర్యం కల్పించుకోకుండా అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకునే విధంగా, అలాగే ప్రొటెక్షన్ కూడా మంచిగా ఇక్కడ జరిగే విధంగా మేము ఇక్కడ చూడడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని లక్షల మంది ఇక్కడ దర్శనానికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మేము ఫుల్ సెక్యూరిటీగా చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించి పునీతులు కావాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ తిరునాళ్ళను కూడా ఒక అందరికీ మంచి సందేశం ఇచ్చే విధంగా ఈరోజు ఈ తిరునాళ్ళు కూడా గత ప్రభుత్వాల కంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఇంకా మంచిగా జరపాలని, అలాగే ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా వీటి మీద పర్యవేక్షించి గత 2 రోజుల క్రితం ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, జేసీ గారు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. మేము ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి దర్శించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.